సంవత్సరం భారత ఎకనామిక్ సర్వేని పార్లమెంటులో రిలీజ్ చేస్తూ ఎకనామిక్ సర్వేలో ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఏంటి, భారతదేశం సాఫ్ట్వేర్లో చాలా కుదుపు రాబోతుంది, భారతదేశం 2008లో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక మాంద్య పరిస్థితులు ఇక్కడ రాబోతున్నాయని చెప్పడం. అంటే ఆల్రెడీ హెచ్చరించేశారు. ఇప్పుడు వినోద్ ఖోస్లా, ఇది ఇండో అమెరికన్, ఈయన ద బెస్ట్ వెంచర్ క్యాపిటలిస్టు, సిలికాన్ వ్యాలీని లో ఒక అద్భుతమైన వారియర్ లాంటి వ్యక్తి అనమాట వినోద్ ఖోస్లా. డైరెక్ట్గా చెప్తున్నారు 2030 నాటికి భారతదేశంలో సాఫ్ట్వేర్ జాబులు ఉండవు, అంతం అవ్వబోతున్నాయి, కొత్తగా చాలా డేంజర్లో పడబోతున్నాయి, ఇంకా సాఫ్ట్వేర్ అంతమే, దీని బదులు ఏఐ టూల్స్ వస్తున్నాయి, ఈవెన్ కోడ్ అనే లాంగ్వేజే ఇంకా ఉండదని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కోడింగ్ అనేది అత్యంత భారతీయుల ప్రాముఖ్యత ఏంటంటే కోడింగ్లో నెంబర్ 1 ఎవరంటే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు బీపీఓ లాంటి బ్యాక్ ఆఫీసుల్లో 54% ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు భారతదేశంలో బెంగళూరులో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత హైదరాబాద్, పూణే, నోయిడా, కోల్కతా, చెన్నై ఇలాంటి సిటీలు అన్నీ కలిపితే 56 లక్షల నుంచి 60 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. 234 బిలియన్ డాలర్లు మనం ఎగుమతి చేస్తున్నాం. ఇవన్నీ 2030 నాటికి ఇవన్నీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలు, బెంగళూరులో హైటెక్ సిటీలు అన్నీ కనుమరగవబోతున్నాయి. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు. అందుకనే స్పా అపో